హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి హడావిడి అనుకుంటున్నారా? సో, ఏం లేదండి. మన జంగారెడ్డిగూడానికి ఒక విశిష్టత అండి. సో, ఈరోజైతే గనక బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి 'శ్రీచరణ్' గారైతే వచ్చేసారండి, వాళ్ళ అబ్బాయి. సో, ఆ విగ్రహ ఆవిష్కరణ చేసుకునే ముందు ఇక్కడ వినాయకుడి పక్కనే వినాయకుడి గుడి ఉంటే, పక్కన వినాయకుడి గుడిలో పూజాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని, వాళ్ళ నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి మన జంగారెడ్డిగూడెం అయితే విచ్చేసారండి. సో, ఎంతటి అదృష్టం అండి. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం జంగారెడ్డిగూడెంలో ఉంది అంటే గనక మనం పుణ్యం చేసుకున్నట్టే. ఆయన ఎన్నో సాంగ్స్ పాడారు. అసలు 'శ్రీచరణ్' గారు ఆ విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత సో, ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయారనమాట. అసలు కొంచెం కన్నీటి పర్యంతం గూడా అయ్యారండి ఆ విగ్రహాన్ని చూసి 'శ్రీచరణ్' గారు. అసలు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. జంగారెడ్డిగూడెంలో ఎంతటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన వ్యక్తి ఆయనే అండి. ఆయన పేరు శాస్త్రి గారంటండి. 4,00,000 పెట్టి ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్‌ని పెట్టి విగ్రహ ఆవిష్కరణ గూడా చేశారండి. 'శ్రీచరణ్' గారిని తీసుకొచ్చారు. ఆ 'శ్రీచరణ్' గారు వస్తున్నందుకు ఆయన్ని సన్మానించారండి. ఆయన నాకైతే గనక బాలసుబ్రహ్మణ్యానికే గారికే సన్మానం చేసినంత ఫీలింగొచ్చిందండి. ఆయనకి సన్మానం చేస్తున్నప్పుడు. సో, ఎన్నో పాటలు పాడారు. 16,000 పాటలు పాడారు. గిన్నీస్ బుక్ రికార్డు, అలాగే పద్మశ్రీ. అంతటి మహనీయులు అనమాట బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి ఎన్నో పాటల్లో నాకిష్టమైన పాట 'శంకర' సాంగ్ అండి. అదే సాంగ్ పాడారనమాట స్టేజ్ పైన ఆయన స్పీచ్ తర్వాత. సో, ఆ 'శంకర' సాంగ్ అయితే గనక నాకు ఫేవరెట్ అండి. సో, మీరు గూడా వినేయండి శరణ్ గారి వాయిస్‌లో అయితే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి.